మెదక్ జిల్లాలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. విద్యా సంస్థల్లో వివిధ పోటీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నరసాపూర్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజేతలకు హెల్మెట్లను బహూకరించారు. బైక్ నడిపే వారికి హెల్మెట్ చాలా ముఖ్యమంటున్న ఎస్పీ శ్రీనివాసరావుతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన పైన పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ విద్యా సంస్థల్లో వారికి క్విజ్లు కావచ్చు, ఇతర పోటీలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రత పైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాల గురించి మనతో మాట్లాడేందుకు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? మొత్తం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత పైన ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఎలవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి గత వారం రోజులుగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు బీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. ఇక్కడ మనం వాళ్ళకి పిల్లలకి వ్యాసరచన పోటీ అలాగే క్విజ్ పోటీ కార్యక్రమం వారి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చేసి వాళ్ళకు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తున్నాము. దాంతోపాటు విద్యార్థులకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. దీనిలో మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే విద్యార్థులకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకే చెప్తే వాళ్ళు కొంచెం అవేర్నెస్ తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి యాక్సిడెంట్ గురి ఉంటారని చెప్పి మన దగ్గర ఎంతమంది చనిపోతున్నారు ఇయర్లీ, రాష్ట్రంలో ఎంతమంది చనిపోతున్నారు అంతా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ర్యాలీలు చేయడం కావచ్చు, రామంపేటలో ఇంతకుముందు జరిగింది, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటివరకు? ఇలా ముఖ్యంగా క్విజ్ కార్యక్రమాలు చేశాము. క్విజ్ స్కూళ్ళలో, కాలేజీలలో. దాంతోపాటు బైక్ ర్యాలీస్లో ఒకసారి ఎమ్మెల్యే గారు వారు కూడా పార్టిసిపేట్ జరిగింది. దాంతోపాటు విద్యార్థులకు, ముఖ్యంగా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. నిన్న కూడా అక్కడ మెదక్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అప్ టు 28 వరకు ఉంటాయి. ఎవ్రీ మంత్ కూడా మనం ఎవ్రీ మంత్ ఒక వారం చేయడానికి మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాము. దీనివల్ల ఏమన్నా కనీసం మనకు మరణాలు కానీ తగ్గితే మనం చేసిన కార్యక్రమాలు విజయవంతంగా భావిస్తాం. జిల్లాలో హైవేలు ఉన్నాయి సార్, NH-44 కావచ్చు, ఇవన్నీ వీటిల్లో ఎట్లాంటి ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి? అక్కడ ఎట్లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు? అవును, ముఖ్యంగా మన దగ్గర 5 హైవేలు ఉన్నాయి, నేషనల్ హైవేస్. దానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. 300 మంది చనిపోయారు, 700 మంది గాయపడ్డారు లాస్ట్ ఇయర్. అది కూడా ఎందుకంటే ముఖ్యంగా 300 మందిలో 250 మంది హైవే మీద అయినాయి. దానికి సంబంధించి మనం ఏం చేస్తుంటే కలెక్టర్ గారు మేము ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎవరి డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ కానీ, NH డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, వీళ్ళందరితో కలిసి మీటింగ్ పెడుతున్నాం. పెట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఏమన్నా ఒకసారి రోడ్ పైకి ఎక్కే వరకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే బ్లింకర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ అవసరమో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దానివల్ల మనకు లాస్ట్ ఇయర్ 2024 కంటే ఒక 50 మంది తగ్గాయి, 50 మరణాలు తగ్గాయి, యాక్సిడెంట్ 50 తగ్గాయి. ఇవన్నీ చేయడం వల్లనే మేము భావిస్తున్నాం. నాకు చెప్తున్నారు ట్రాక్టర్స్ కావచ్చు, ఇట్లా రోడ్ల పైనకి వచ్చే వరకు అట్లాంటి వారికి గ్రామీణ ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు? ఇప్పుడు SIs కూడా ప్రతి నెల పోయినప్పుడు మీటింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా SIలు కూడా తిరుగుతున్నారు. అన్ని చోట్ల జరుగుతున్నాయి. SIలు, CAలు, DSPs అందరూ నాతో అందరం కూడా 20 ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది అన్ని చోట్ల చేస్తున్నారు. పోయినప్పుడు గ్రామాలు కూడా వెళ్తున్నారు. గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్ పోతున్నారు. పోయి వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. గ్రామ లెవెల్, లో లెవెల్ కూడా తీసుకుపోతున్నాం, గ్రామ లెవెల్ దాకా తీసుకుపోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా చేస్తే మనం కొందరైనా యాక్సిడెంట్ తగ్గినంటే మనం చేసిన శ్రమకు ఫలితాలు లభించినట్టు భావిస్తాం జరుగుతుంది. ఇది మెదక్ జిల్లాలో రోడ్డు భద్రత పైన అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకించి ఇటు బ్లాక్ స్పాట్స్ కావచ్చు, ఇటు హైవేల పైన ఉన్నటువంటి ప్రమాదాలు జరిగే ప్రాంతాల పైన నివారణ చర్యలతో పాటు ఇటు విద్యా సంస్థల్లో క్విజ్ లాంటి ప్రోగ్రాంలు, ఇతర పోటీల ద్వారా వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని మెదక్ జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, VC న్యూస్, నర్సాపూర్ నుండి.